నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హామీల అమలు దిశగా నవ్యాంధ్రలో నయా సర్కార్ ఆసక్తి రేపుతోన్న టీమిండియా T20 కెప్టెన్ రేస్. ఈ టాపిక్స్ ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. ఎన్నో ఆశలు మరెన్నో ఆకాంక్షలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం, సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఏర్పడిన ప్రభుత్వం, తాము చెప్పిన మాటల్ని నమ్మి ప్రజలు గెలిపించారన్న విశ్వాసం, ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం. ఏపీ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యాలు ఇవే. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తామొస్తే ఏం చేస్తామో చెప్పిన ఎన్డీఏ లీడర్స్ చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసి తీరేందుకు 3 పాయింట్ ఫార్ములాతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ల పెంపుతో నవ్యాంధ్రలో సంక్షేమం రూటు మార్చుకుంటుందా? అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఏపీ సర్కార్ వేస్తున్న అడుగులేంటి? పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు. సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అడుగులు. నవ్యాంధ్ర దిశను మారుస్తామంటున్న నేతలు. ప్రజలకు మంచి చెయ్యాలనే తపన, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే పట్టుదల, మార్పు తీసుకురావాలనే కసి అన్నీ కలగలిపి చంద్రబాబు బాబు నవ్యాంధ్రను పరుగులు పెట్టించే ప్లాన్ చేస్తున్నారు. సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా త్రికరణ శుద్ధితో 3 పాయింట్ ఫార్ములా అప్లై చేసి ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అలాగని అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు. ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని మాత్రం భరోసా ఇస్తున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం అనేది ఏపీ సీఎం చంద్రబాబు మాట. పెన్షన్ల పెంపుతో ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు వేసింది ఏపీ సర్కార్. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పెరిగిన పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన తరువాత గ్రామస్తులు, లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు చేయూతనివ్వడం సమాజం బాధ్యత అంటోన్న ఏపీ ప్రభుత్వ పెద్దలు నిత్యావసర వస్తువుల ధరల కట్టడిపై ఫోకస్ పెట్టారు. 1650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నవ్యాంధ్ర అభివృద్ధిపై తన వ్యూను మరోసారి స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ప్రశ్నించినట్లే తాము తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉందంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీలో పాలనా తీరును మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం, కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అంత తేలిగ్గా తీసుకోను. ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని. ఒక వ్యవస్థను నడపాల్సిన కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు. నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు, గట్టిగా ఉండక తప్పదు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలన్నది పవన్ అభిప్రాయం. ఏపీకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని ఆయన ఆలోచన. అయితే పాలనను గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వ పెద్దలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. గత సర్కార్ హయాంలో ఏం జరిగిందో, నిధులు ఎటు వెళ్లాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉందంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీతం తీసుకుని పనిచేద్దామనుకుంటే పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవన్న నిజం తెలిసిందన్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని, ఒక్కో డిపార్ట్మెంట్లో తవ్వే కొద్దీ అసలు విషయాలు బయటకొస్తుండటంతో షాక్ అయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ సరిచేయాలని శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు జీతం తీసుకోవడం చాలా తప్పనిపించి జీతం వదిలేస్తున్నానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. దేశం కోసం, ఈ నేల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తున్నాను.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీకి వస్తున్నారు. ఒక్కో శాఖపై రివ్యూ చేస్తున్న చంద్రబాబు అప్పులు, వడ్డీలు, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షలు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని అంశాలపై ఓ క్లారిటీకి వచ్చి పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే బాధ్యతలు చేపట్టేటప్పుడు పెట్టిన 5 సంతకాల ఫైళ్లకు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. శాఖలపై అవగాహన పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గంటల కొద్దీ అధికారులతో మాట్లాడి తాను ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాను, ప్రభుత్వ శాఖల్లో ఉన్న నిధులేంటి, ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందనే అంశాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి వచ్చిన నిధుల డైవర్షన్ పై ఇప్పటికే అధికారులపై సీరియస్ అయిన పవన్ పంచాయతీరాజ్ శాఖను ఏపీ అభివృద్ధి కోసం మరింత పటిష్టం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అసాధ్యమన్నారు, కానీ సుసాధ్యం చేసి చూపించారు. అప్పటి అధికార పార్టీ సాధ్యం కాదని చెప్పింది. పవర్లోకి వచ్చాక చేసి చూపించింది ఇప్పటి అధికార పక్షం. తాము గద్దెనెక్కేందుకు ఉపయోగపడిన కీలకమైన పెన్షన్ల హామీ అమలుతో 50% మార్కులు కొట్టేసింది ఏపీ సర్కార్. 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలియదు, కానీ 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు మాత్రం చెప్పిన మాట ప్రకారం చేయూత అందింది. త్వరలోనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కష్టాల్లోనే ఎదగాలన్నట్లుగా లోటుపాట్లను అధిగమించి హామీల అమలుకు ప్రయత్నిస్తోంది నవ్యాంధ్రలోని నయా సర్కార్. ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ సర్కార్ సాధ్యం కాదన్నా చేసి చూపించిన బాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా మిగతా వాగ్దానాలు నెరవేర్చే ప్లాన్. ఏవో హామీలిచ్చాం, అధికారంలోకొచ్చామని లైట్ తీసుకోవడం లేదు. ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కాలయాపన కూడా చేసే ఉద్దేశం కనిపించడం లేదు. చెప్పాం, మాటిచ్చినట్లు చేసి తీరాలనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. పెన్షన్ల పెంపుతో తొలి అడుగు వేసిన ఏపీ సర్కార్ ఓ రకంగా విమర్శలకు చెక్ పెట్టింది. 3000గా ఉన్న పెన్షన్ను 4000కు పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్ 6000కు పెంచుతామని హామీ ఇచ్చినట్లుగా అమలు చేసి చూపించింది చంద్రబాబు సర్కార్. ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్ బకాయిలను కలిపి వృద్ధులకు 7000 రూపాయలిచ్చింది ప్రభుత్వం. వచ్చే నెల నుంచి యథావిధిగా 4000 పెన్షన్ పంపిణీ చేయనున్నారు. 65 లక్షల మందికి 4408 కోట్ల రూపాయలను పెన్షన్ రూపంలో అందించారు. వృద్ధులు, వితంతువులకు 4000 పెన్షన్ ఇస్తున్న మొదటి రాష్ట్రంగా నిలిచింది ఏపీ. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు 3000 పెన్షన్ అందిస్తుండగా 2024 జూన్ వరకు ఏపీలోనూ 3000 పెన్షన్ అందించారు. ఇప్పుడు పెంచిన పెన్షన్తో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అధికారంలోకొచ్చిన నెల రోజుల్లోపే పెన్షన్ల వంటి అతిపెద్ద పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఏపీ సర్కార్. ఇప్పుడు ఫ్రీ ఆర్టీసీ బస్సు పథకం అమలుపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ, కర్ణాటకలో స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పై స్టడీ చేస్తున్నారు అధికారులు. ఆ రిపోర్ట్ రాగానే ఫ్రీ బస్ ఫెసిలిటీ అమలుకు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు. ఇక రైతులకు అందే పెట్టుబడి సాయంపైన దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఆ పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన చంద్రబాబు సర్కార్ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అందించనుంది. మరోవైపు నిరుద్యోగులకు కీలకమైన డిఎస్సి టెట్ పై త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. చెప్పిన ఏ ఒక్క మాటను తప్పొద్దనేది చంద్రబాబు సర్కార్ ఆలోచన. అలా అని సంక్షేమానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వకుండా అభివృద్ధిపై కూడా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే ప్లాన్లో కూడా ఉంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా పేదలపై నిత్యావసరాల ధరలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని భావిస్తున్న చంద్రబాబు ముందుగా ద్రవ్యోల్బణం కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని అంశాలను స్టడీ చేస్తున్నారు. సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి ఈ మూడింట్లో ఏ ఒక్కదానిపై మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్లొద్దనేది ఏపీ పెద్దల నిర్ణయం. త్రికరణ సిద్ధితో 3 పాయింట్ ఫార్ములాను అప్లై చేస్తేనే ఏపీ ప్రజలను మెప్పించగలమని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలాగా సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తే అభివృద్ధి, సంస్కరణల విషయంలో ప్రజా వ్యతిరేకత వస్తుందని ముందే అలర్ట్ అవుతోంది. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని వర్గాలపైనే ఫోకస్ గా పనిచేయకుండా అన్ని వర్గాలను అందరి ఆమోదం పొందే విధంగా పాలన అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు.
ఒక్కో పథకం హామీ అమలుకు ఎంత ఖర్చవుతుంది, ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులెన్ని, భవిష్యత్లో ప్రభుత్వానికొచ్చే ఆదాయమెంత, ఇలా ప్రతి దానికో లెక్కతో పక్కా ప్రణాళిక వేసుకుని ముందుకెళుతోంది ఏపీ సర్కార్. అందులోనూ అపోజిషన్ కు అవకాశం ఇవ్వకుండా, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతోంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా ఇప్పుడు అమలవుతున్న పథకాలతోనే ప్రభుత్వంపై ప్రజలకు సానుకూల అభిప్రాయం వచ్చేలా వ్యూహాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.